బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా ఉంది? చాలా చెత్తగా ఉందండి. కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? చాలా చెత్తగా ఉన్నారండి. ఏం నచ్చలేదు? ఏం నచ్చలేదండి. ఎందుకనంటే ఇంత ముందు బిగ్ బాస్ అని అంటే కొన్ని టాస్క్లు ఉండే, మనం సీజన్ 1 నుంచి చూస్తున్నాం బిగ్ బాస్. కొన్ని టాస్క్లు చూస్తుంటే మనకి ఫస్ట్ 4 సీజన్స్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత కొన్ని సీజన్ చూస్తుంటే లైక్ ఎట్లనంటే చాలా చెండలం అనిపిస్తుంది. పెట్టిన టాస్క్లో పెట్టడము. మొన్న కూడా మనోడు కామన్ మ్యాన్ పోతుంటే, ఈ కామన్ మ్యాన్ ఎవరైతే పోయిర్రో అందరు చెత్తన కొడుకులే. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు షోలకి. ఈ కామన్ మ్యాన్ అని ఎవరైతే ఉంటారో వాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ గురించి చెప్పి ఏడవాలి. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో అమ్మ ఉంటే అమ్మ దగ్గర ఉండాలి. కానీ బిగ్ బాస్ ప్రోగ్రాంలో పోయి చూస్తుంటే అమ్మ ప్రాణం లేచి మళ్ళీ పరుగులెడుతుందా? ఇంకోవాడు గుండు చేయించుకోవడం ఏ చేయించుకోవడం సిద్ధం అని అంటే ఏది సిద్ధం కాదు నాకు తెలిసి. ఎందుకు మన మినిమం డిగ్రీ గాడు ఉండు మనోడు, వీడు చెత్త కుప్పలలో పడ్డాడు. బయట ఈడ టెంట్లు వేసుకుండు, పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నాడు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉండు, అన్నుండు. వానికి ఏదో ఎమోషన్ అయిపోయి అట్లాంటి స్టేజ్ మీదకి ఎక్కంగానే ఒక ఎమోషన్ ఫీల్ అయిపోయి మనోడు స్టేజ్ మీద పడితే ఆయనకి డైరెక్ట్ రెడ్ ట్యాగ్ ఇచ్చేసేస్తే వాడు ఇన్ని రోజులు పడ్డ కష్టమేంది? నేను చూస్తున్నాను అన్న కళ్ళ ముందర 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిచ్చోన్ లాగా వెయిట్ చేస్తున్నాడు. చూసామండి, చూసాము. కంటెస్ట్లు అంటే ఇప్పుడు 6 మెంబర్స్ పంపించారండి కంటెస్ట్లని, మనం అనుకున్నట్టే కామన్ మ్యాన్స్ ని. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ 6 మెంబర్స్ ని వాళ్ళు ఇంత ఏమంటారు చిత్రహింసలు పెట్టారు. ఎట్లా అంటే గుండు చేయించుకోనుకోకనికి, ఇంకొకడు నిన్నెందుకు నేను సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగారు. కాదనట్లేదు, నువ్వు ఎంత సెలెక్ట్ అయినా నువ్వు ఏం చేసినా సరే నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ 6 వారాలలో 6 కామన్ మ్యాన్స్ వెళ్ళిపోతారు. ఎందుకంటే మాకు ఒక కామన్ మ్యాన్ గా మాకు కూడా విసుకొచ్చింది. పల్లె ప్రశాంత్ని మేము ఇట్లానే మట్టి తింటామన్నా లేకపోతే డ్రైనేజ్ లో ఇంకోటి తింటామన్నా అని చెప్పి ఎట్లానంటే మనోడు మంచోడు అనుకొని మేము చేస్తే ఈరోజు ఆడు మమ్మల్నే తింటుండు. అర్థమైందా? సో నేను చెప్పేది ఏంటంటే ఈ చెత్త ప్రోగ్రామ్ ఏదైతే బిగ్ బాస్ ఉందో ఇది ఒక చెత్త ప్రోగ్రామ్. ఈ చెత్త షోని మీరు ఎంకరేజ్ చేసి మీరు అది చేస్తే, ఎందుకనంటే మావాడు పిచ్చోడు అయిపోయాడు. ఓకే, ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే కొంచెం ఉన్నట్టుగా మాట్లాడి కొంచెం మంచిగా తెలివిగా మాట్లాడేది నాకు తెలిసినంత వరకు అయితే ఒకరు సుమన్ శెట్టి గారు, ఇంకొకరు మన దమ్ము శ్రీజ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాకపోతే మొత్తం వాళ్ళ మీద టాలెంట్ బేస్ అయి ఉంటుంది కాబట్టి లాస్ట్ ఎవరైతే బాగా ఆడతారో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే జనాలు అనేది ఎంకరేజ్ చేస్తారని. జానీ మాస్టర్ ఆమె వచ్చారు కదా, శ్రేష్ఠి వర్మ, ఆమె ఎలా ఆడుతుంది, ఆమె ఎలా ఉండబోతుంది తెలుస్తుందా? ఫస్ట్ ఆ దొంగని ఫస్ట్ బయటకు పంపించాలి నిజంగా. ఎందుకనంటే మాకు జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం. సరే ఆయన నిజంగా తప్పు చేస్తే ఎంత ఇష్టమోడైనా సరే ఇంట్లోడైనా సరే మేము అసలుకి ఎంకరేజ్ చేయం. అర్థమైందా? అట్లాంటిది ఒక మంచి కొరియోగ్రాఫర్ని ఒక చిన్న స్టేజ్కి తీసుకొచ్చేసినావు. ఇన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆయన కింద వర్క్ చేసినావు. అప్పుడు రాని ఏదో పక్కనోడు ఎవడో సపోర్ట్ చేస్తే ఈరోజు అంత వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా 100% ఆమె మాత్రం బయటికి రావడం అయితే 100% అన్న నేను చెప్తున్నా. ఎందుకనంటే రీతి చౌదరి ఎలా ఆడుతుంది అంటే ఆమె కూడా వచ్చింది తెలుస్తుందా? రీతి చౌదరి ఏందన్నా ఉన్నదాన్ని చూపించుకోవడానికి వస్తుంది. రీతి చౌదరి ఆడ టాలెంట్ ఉన్నది ఏముండదు. ఏమనంటే ఇంకా మాట్లాడాలంటే పెద్ద స్క్రిప్టే ఉంది కానీ వద్దు అవన్నీ. తనుజ గారు వచ్చారు కదా సీరియల్ యాక్టర్, నాకైతే ఎవరు అనిపిస్తలేరు అన్న. ఎందుకంటే వాళ్ళు సీరియల్లో ఎట్లా రియల్ గా ఉంటారో ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ పోయిందంటే వాడు ఇంట్లో ఎట్లుంటుండో షోలో కూడా అట్లానే ఉంటాడు. ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. వీళ్ళైతే ఎవరైతే షూటింగ్లలో సినిమాలలో చేస్తారో నాకు తెలిసి 100% ఏదైతే క్యారెక్టర్ లోపల ఇచ్చారో అదే క్యారెక్టర్ లో బిగ్ బాస్ లో అనిపిస్తాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్న. ఎలా ఆడతాడు? గుండు కొట్టుకొని వచ్చాడు కదా, తెలుస్తాడా? గుండుకు ఫలితం దొరకాలని ఆశిస్తున్నాను. ఎందుకనంటే మనోడు అంతగానం కష్టపడ్డాడు, అంతగానం చేసింది కాబట్టి గుండు కొట్టించుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఏదైతే గుండె మీద మొలకలు వచ్చే వారికి నీ సీజన్ కప్పు నీ చేతిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ జవాన్ గురించి చెప్పాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అన్న నాకు. ఒకవేళ గెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. ఇంకా అవన్నీ ఇంకా వేస్ట్ అన్న. జబర్దస్త్ ఇమాన్యుల్ వీళ్ళు ఉంటారన్న. ఎందుకనంటే టీఆర్పీ కోసం అన్న వీళ్ళు ఉంటారు కంపల్సరీ.
టీఆర్పీ లేవాలి కాబట్టి వీళ్ళు కంపల్సరీ ఉండాలి. కామన్ మ్యాన్ ఇమాన్యుల్ అన్నను కూడా నేను చాలా సార్లు దగ్గర నుంచి చూసిన, అంటే కొంచెం పరిచయం నాకు. చిన్నప్పటి నుంచి బాత్రూమ్ గడిపిస్తున్నారు, అది కరెక్ట్ అంటారా? అంత పెద్ద కమెడియన్ సెలబ్రిటీ అట్లా బాత్రూమ్ బాత్రూమ్ ఆయనకి రూమ్ క్లీనింగ్ రూమ్ క్లీనింగ్ అని చెప్పిస్తారు. ఇంకా ఏదన్నా ఇంకా వాళ్ళు చేసి వాళ్ళ లోపల స్క్రిప్ట్ అది మనం మార్చలేం కదా, కొంచెం బాగా అనిపిస్తుంది. అన్న మంచోడు. వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఏజ్ బార్ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు, దాని గురించి అది 100% కదండి. ఇంతకు ముందనంటే కొంచెము ఎవరు షో ఆఫ్ చేసే మన హర్యానా ఇంకో బిందు ఇలాంటి వాళ్ళని పెట్టారు. ఇప్పుడు అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లాగానే కనిపిస్తుంది అన్న. నిజంగా చెప్పాలంటే ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ కన్నా దారుణంగా. ఎందుకంటే బిగ్ బాస్ ని నాగార్జున వచ్చి చెప్పేసి నేను బిగ్ బాస్ ని తీసేసిన అని చెప్పేసి, మరి ఈ బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి. అదే పిచ్చోళ్ళని చేయాలి కదా జనాలని. ఇప్పుడు నేను బిగ్ బాస్ మారుతుండనగానే అరే చూడాలి కొంతసేపు అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఇప్పుడు అదే బిగ్ బాస్ ని పెడితే ఇంకా మనం ఎట్లా మన 8 సీజన్ల వరకు మన పిచ్చోళ్ళతో ఈ బిగ్ బాస్ 9 హిట్ అవుతుందంటారా, ఫ్లాప్ అవుతుందంటారా? కంపల్సరీ ఫ్లాప్ అవుతుందన్న. ఎందుకంటే 4 వరకే హిట్ అయింది, తర్వాత అన్ని చూసుకుంటే అన్ని ఫ్లాప్ అయినాయి. అంత టీఆర్పీలు కూడా రాలేదు, నాకు తెలిసి ఫ్లాప్ అన్నాయి. ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? టాప్ 5 ఏం లేదన్న, నాకు తెలిసి ఒకడు జవాన్, ఇంకోటి మన ఇమాన్యుల్ అన్న, ఇంకోటి చూసుకుంటుంటే మన శ్రీజ, దమ్ము శ్రీజ, అనన్య సీరియల్ యాక్టర్. వాళ్ళందరూ ఎవరు రారా, తనుశ్రీ వీళ్ళందరూ అంత సినిమా లేదన్న.